హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో తెల్ల గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలో చూద్దాము. తెల్ల గోంగూర నిల్వ పచ్చడి 3 తెల్ల గోంగూర కట్టలు తీసుకోవాలి. గోంగూర మనం గిల్లుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 పెద్ద కట్టలకి 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఒక పెద్ద కట్టతో చేయాలనుకుంటే 1/2 కిలో పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు. ఇవి 3 తెల్ల గోంగూర కట్టలు పెద్దవి కాబట్టి కేజీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను అన్నమాట. తెల్ల గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. 1/2 లీటర్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ పచ్చళ్ళలోకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై కావాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై కావాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, తెల్ల గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని 15 నుండి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. నేనైతే 3 కట్టల గోంగూరకి కేజీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. మీరు ట్రై చేయాలనుకుంటే 1 తెల్ల కట్ట గోంగూరకి 1/4 కిలో పచ్చిమిరపకాయలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఆకు మనం ఎంత వేస్తే ఎంత అయిందో, దగ్గరగా అయిపోయింది. ఇంకా గోంగూర వేసిన తర్వాత కూడా ఒక 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 15 నుండి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. 4-5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా తెల్ల గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.